Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 900 రికార్డుల రారాజు నటసింహం నందమూరి బాలకృష్ణ తాజాగా తీసుకున్న ఒక సంచలన నిర్ణయం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా ఒక సినిమా హిట్ అయినా, యావరేజ్ అయినా స్టార్ హీరోలు తమ పారితోషికాన్ని భారీగా పెంచుతుంటారు. కానీ బాలయ్య మాత్రం ఇందుకు భిన్నంగా తన రెమ్యూనరేషన్ ను తగ్గించుకొని ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ హీరో అనిపించుకుంటున్నారని తెలుస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అత్యంత భారీ అంచనాల మధ్య విడుదలైన అఖండ 2 తాండవం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. బాలయ్య మాస్ ఇమేజ్ కారణంగా ఈ చిత్రం 75 కోట్లకు పైగా వసూలు సాధించినప్పటికీ సుమారు 120 నుండి 150 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కడం వల్ల ట్రేడ్ పరంగా ఇది కాస్ట్ ఫెయిల్యూర్ మూవీగా నిలిచింది. ఈ సినిమా కోసం బాలయ్య దాదాపు 40 కోట్ల పారితోషికం తీసుకున్నారని సమాచారం. ఈ ఫలితాన్ని విశ్లేషించుకున్న బాలయ్య తన తదుపరి చిత్రాల విషయంలో బడ్జెట్ నియంత్రణ దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్బీకే 111 చిత్రంపై చిత్ర యూనిట్ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన వీరసింహారెడ్డి భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి బడ్జెట్ను 70 నుండి 80 కోట్ల లోపే పరిమితం చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ క్రమంలో సినిమా క్వాలిటీ తగ్గకుండా ఉండాలంటే తన పారితోషికం భారం కాకూడదని భావించిన బాలయ్య తన రెమ్యూనరేషన్ను 40 కోట్ల నుంచి 30 కోట్లకు తగ్గించుకున్నారు. అంటే ఏకంగా 10 కోట్లు వదులుకోవడం టాలీవుడ్లో చర్చనీయాంశమైంది. కేవలం హీరో పారితోషికం మాత్రమే కాకుండా ఇతర ఖర్చుల విషయంలోనూ చిత్ర బృందం ఆచితూచి అడుగులు వేస్తోంది. మొదట ఈ చిత్రంలో నయనతారను హీరోయిన్గా అనుకున్నారు. కానీ ఆమె దాదాపు 8.5 కోట్ల భారీ పారితోషికం డిమాండ్ చేయడంతో నిర్మాతలకు అది భారం కావడంతో నయనతార స్థానంలో కాజల్ అగర్వాల్ను సంప్రదించగా ఆమె కేవలం 1.5 కోట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనివల్ల హీరోయిన్ విభాగంలోనే నిర్మాతలకు దాదాపు 7 కోట్ల వరకు ఆదా అయింది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రంపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. రెమ్యునరేషన్ తగ్గించుకోవడమే కాకుండా తక్కువ బడ్జెట్లో హై క్వాలిటీ అవుట్పుట్ వచ్చేలా బాలయ్య దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. 2026 ఆఖరులో విడుదల కానున్న ఈ సినిమాతో బాలయ్య మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.